భయ్యా, మనకి క్రికెట్లో క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటాం కదా. మరి ఆ క్యాచెసే నిన్న మన ఇండియా కొంప ముంచినాయని చెప్పాలి. ఎందుకంటే మొత్తం నిన్న మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో ఏకంగా 3 క్యాచ్లు మిస్ చేశారు మనోళ్ళు. ఎక్కడ భయ్యా అని అంటే దాని నుంచే చెప్తా విను. మనకి 5 ఓవర్లో 5వ బాల్ ఏం జరిగింది? బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు, అటువైపు బ్యాటింగ్ వచ్చేసరికి డకెట్ బ్యాటింగ్ ఆడుతున్నాడు, జైస్వాల్ ఫీల్డింగ్ చేస్తా ఉన్నాడు. జైస్వాల్కి అరే అబ్బాయి పిల్లోడా, నీకు ఒక క్యాచ్ ఎత్తున పట్టుకొని చూడరా అని చెప్పేసి ఒక క్యాచ్ ఇచ్చేసాడు. అయితే మరి మనోడు పట్టుకున్నాడా? అమ్మో నేను ఇది పెద్ద క్యాచ్ నేను పట్టుకోలేను అన్నట్టు సో క్యాచ్ వదిలేశాడు. సరే ఒకటే వదిలేసాం, సరే చిన్నపిల్లడు కొంచెం టెన్షన్లో ఉన్నట్టాడు వదిలేశాడు అని చెప్పేసి పక్కన పెట్టేద్దాం. అయితే దాని తర్వాత మళ్ళీ అరే అబ్బాయి మీ జైస్వాల్ పట్టుకోలేదు, నువ్వన్నా పట్టుకోరు అబ్బాయి జడేజా అని చెప్పేసి జడేజా క్యాచ్ ఇస్తే జడేజా ఏం చేశాడు? జైస్వాల్ పట్టుకోలేదు నేను ఎందుకు పట్టుకుంటా అని చెప్పేసి మనోడు కూడా వదిలేశాడు. సరే ఇద్దరు ఏదో కొంచెం వదిలేశారు, పక్కన పెట్టేద్దాం అనుకుంటే సో దాని తర్వాత ఆలీబాబు వచ్చాడు. ఆలీబాబు వచ్చి మనోడు కూడా ఒక క్యాచ్ ఇచ్చాడు జైస్వాల్కి. అరే డకెట్ క్యాచ్ ఇచ్చాడుగా, పట్టుకోలేదు కదా, నాది కూడా పట్టుకోమాకని చెప్పేసి ఆలీబాబు కూడా నాది కూడా పట్టుకోలేదని చెప్పేసి ఒక క్యాచ్ ఇస్తే మరి డకెట్ పట్టుకోలేదు కదా, నీది ఎందుకు పట్టుకుంటా, నీది కూడా వదిలేస్తా అని చెప్పేసి జైస్వాల్ ఆలీబాబుది కూడా వదిలేశాడు. మరి ఆలీబాబుతో వదిలేస్తే ఊరుకుంటాడా? డకెట్ అంటే ఊరుకుంటాడు కానీ ఆలీబాబు ఊరుకుంటాడా? ఎందుకంటే మనకి జోరుటు వారసుడు మనోడు. మరి ఇటువంటి సినారియోలో అతను ఏకంగా సెంచరీ కంప్లీట్ చేశాడు. మరి ఆ క్యాచ్ కనుక పట్టుకొని ఉన్నట్టయితే సినారియో వేరే విధంగా ఉండేది కదా. సో మరి మనకి కేవలం నిన్న 6 runs మాత్రమే లీడ్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదైనా ఉందంటే అది మన వాళ్ళు చేసిన ఈ చెత్త ఫీల్డింగ్ అనేది చెప్పాలి. సో మరి మ్యాచెస్లో ఇలాంటివి జరుగుతాయి. సో వీటిని మరీ అంత మనం డీప్గా చూడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో వీటిని రికవర్ చేస్తారనమాట. సో దీన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నిన్న మనకి అంత తక్కువ లీడ్ రావడానికి కారణం అయితే ఈ క్యాచ్లు అయితే చెప్పాలి. సో దీని తర్వాత మనకి ఎవరు సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడాడు. సో మరి అంతకుముందు ఏది మనకి ప్రతి మ్యాచ్లో కూడా ఒక మంచి ఫీల్డింగ్ చేసిన వాళ్ళకి టీదీ లీప్ ఒక మెడల్ ఇచ్చేవాడు. ఈసారి ఎవరికి కూడా మెడల్ ఇచ్చే ఛాన్స్ లేదు, ఇవ్వడని నేను అనుకున్నా అని చెప్పేసి కూడా సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. మరి అయితే దీని గురించి మరి మీరు కూడా మాట్లాడాలి కదా. మరి మాట్లాడాలంటే కింద కామెంట్లో మాట్లాడండి, అయిపోయింది.